ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ. చదువుతున్నటువంటి లేఖనములలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీద వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుదును, బలులు అర్పించెదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణాకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను విడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రుక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరము నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ. మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తా ఉన్నాను. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో నింపినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.